అదేవిధంగా ఇది ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం చాలా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే ఒక మామూలు కొత్త ఇల్లు కట్టాలంటే కూడా మామూలు, అలాగే ఒక పాత ఇంటిని పడగొట్టి కట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కొత్త ఇల్లు కట్టడం ఈజీ, పాత ఇల్లు కట్టాలన్నప్పుడు చాలా టైం తీసుకుంటుంది. అందులో భాగంగానే గుడి నిర్మాణం అనేది ఎప్పుడో జరిగింది. అందులో పాతరాళ్ళు వాడుకుంటూ కొత్తగా నిర్మించాలి కాబట్టి టైం తీసుకుంటుంది. అందులో కారణంగానే కొంత డిలే జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు జరిగిన ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఎవరు కూడా దానిపైన ఏదో కమిషన్ తీసుకుంటున్నారనే విషయాన్ని చెప్పడము చాలా విరుద్ధము. అలాంటివి ఏం జరగలేదు. అదేవిధంగా అప్పటి రోజున యాక్చువల్గా ఈ గాలిగోపురం కింద జరగాల్సిన ఏమైతే ఫౌండేషన్ ఉందో అవి చిన్న రాళ్లతోనే ఏర్పాటు చేయడం జరిగిందనే విధంగా కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే వాళ్ళ ప్లాన్లో ఉంది. ఆ చిన్న రాళ్ళ వలన భవిష్యత్తులో మళ్ళీ తిరిగి ఇదే ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ని ఆ ఊరు సంబంధించిన విలేజర్స్ ఎవరైనా ఉన్నారు, గుండాకు సంబంధించిన వాళ్ళు, మాకొద్దు ఇలాంటి రాళ్ళు ఉంటే మాకు తిరిగి ఇదేనా ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో మళ్ళీ దానికి సంబంధించిన ఇంజనీర్లు రావడము, వాళ్ళు వాటిపైన వెరిఫై చేసుకుంటే కరెక్ట్ దీంట్లో ఈ చిన్న రాళ్ళు వాడడం వల్ల మళ్ళీ భవిష్యత్తులో ఇదే విధంగా పునరావృతం ఉందని తెలుసుకొని కొంచెం పెద్ద రాళ్ళు అంటే ఒక్కొక్క రాయి వచ్చేసి 8 ఫీట్లు అంటే 1 మీటర్ రాళ్ళు, అలానే 24 దగ్గర 24 అడుగుల గోతి దోయి అందులో 24 రాళ్ళు ఒక్కొక్కటి మీటర్ లాగా ఆ విధంగా 24 రాళ్ళు వేయడం జరిగింది. అంటే ఒక్కొక్క బండ సైజ్ వచ్చేసి 24 పొడవు ఎత్తు, వెడల్పు దగ్గర ఒక 12 అడుగులు ఉంది. ఈ విధంగా చేయడంలో కొంచెం టైం తీసుకుంది. అంతేగాని ఎక్కడ కూడా ఎటువంటి అవంతరాలు జరగలేదు. అదేవిధంగా గత 3 నెలలు కూడా ఎండ ఉండడం కారణంగా పాతరాలు వాడుకోవడం ఉద్దేశంతో పాతరాలు ఏమున్నాయో అవి కొంచెం ఎండాకాలంలో పని చేయడం కష్టంగా ఉంటుందని చెప్పేసి కాంట్రాక్టర్ ఏం చేశారంటే 3 నెలలు సెలవు ప్రకటించారు. అంటే ఆ విషయం సెట్టింగ్ చేసుకోవాలా, పాతరాలు ఏమున్నాయో రీసెట్టింగ్ చేసుకునే కార్యక్రమంలో ఎండ ఉంటుంది, ఆ రాళ్ళు తీయడానికి పెట్టాలని ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాంట్రాక్టర్ ఈ 3 నెలలు మనకు డిలే జరిగింది. అదేవిధంగా అతను కూడా మనకు టైం కేటాయించారు. వచ్చే 10 రోజుల్లో ఖచ్చితంగా వచ్చి తిరిగి పనులు స్టార్ట్ చేసి మనకు 9 నుంచి 10 నెలల లోపల తిరిగి మనకు ఆ గోపురాన్ని నిర్మించి ఇస్తారని మనకు మాట ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళు కానీ జనరల్గా ఈ నాయకులు కానీ ఎవరు కూడా దీనిపైన ఏదో కమిషన్ ఏర్పాటు చేసి ఇవ్వాలనే ఎక్కడ కూడా ప్రెజర్ లేదు. అలాంటి ప్రెజర్ ఉంటే మీరు మా నాయకులు పలానా పేరు చెప్పడం లేదు. మీరు పుట్టికే ప్రెజర్ అంటున్నారు, కమిషన్ అంటున్నారు, కానీ ఒక పేరు లేదు. ఆ పేరు ఉన్న వాళ్ళకి చెప్పండి, మేము మా నాయకులు తెలుస్తుంది. అలాంటి ప్రెజర్ లేదు, ఏమీ లేదు. మీరు కావాలంటే కాంట్రాక్టర్ ఇంకోసారి పునరాలోచించి మాట్లాడుకోండి, ఏం జరిగిందో అని కూడా మీకు తెలియజేస్తారు. అదేవిధంగా మన డీజీ కూడా ఉంటారు, ఎండోమెంట్ డీజీ కూడా ఉంటారు, ఆయన కూడా ఒకసారి సంప్రదించండి. ఆయన ఏం జరిగింది, ఎందుకు డిలే అయిందన్న విషయం కూడా వివరంగా తెలియజేస్తారు. అంతేగాని ఈ విధంగా ఏదో టైం దొరికిందని చెప్పేసి ఒక 3 కిలోమీటర్ పాదయాత్ర చేసి అక్కడ నిలబడి ఏదో విమర్శించడం అనేది తగ్గదు కాదు. దయచేసి మీకు మాజీ మంత్రి వారిలో మీకు అన్ని విషయాలు తెలుసు. ఒక పాత పని అనేది ఇంత ఒక 405 సంవత్సరాలు జరగాల్సిన పని ఇది. అంటే 4 సంవత్సరాలు మనం ఒక నెక్స్ట్ జనరేషన్ చూడాల్సిన గుడి ఇది. మీరు ఇలాంటి గుడిలో మీరు అనవసరంగా మీరు జోక్యం చేసుకొని లేని అబండరాలు ఇవ్వడం మంచిది కాదని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సూర్యప్రకాష్ రెడ్డి తరఫున డోన్ నియోజకవర్గ ప్రజల తరఫున ఒకే ఒక ప్రశ్న. మీరు దేవాలయం 500 ఏళ్ల నాటి దేవాలయాన్ని పడగొట్టి ముచ్చట్లయ్య బేతంచెర్ల మండలంలో డోన్ మండలంలో గుండాల దేవాలయాన్ని పడగొట్టినా మేము కట్టిస్తున్నామని చెప్పేసి అక్కడ 500 ఏళ్ళ చరిత్రలో మీరు కూడా అబ్జర్వ్ చేసింటారు. ఆ గుళ్ళు ఎక్కడ పడిపోలే, ఆ గుళ్ళు బాగా భద్రంగానే ఉన్నాయి. అవన్నీ పడగొట్టాలా, దేశంలో పడగొట్టి ఇంకోటి కట్టాలా అంటే భారతదేశంలో అది ఒక చరిత్రకు పునాది రాళ్ళు. గతంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుళ్ళని అంటే వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా నేనేదో చేసినాను, మేమేదో గొప్ప చేసినామనే ఉద్దేశంతో నీవు ఆ గుళ్ళన్నీ పడగొట్టడం జరిగింది. అన్నీ బాగలేని గుళ్ళు ఎవరైనా పడగొడతారో, బాగుండే గుళ్ళని కట్టిస్తారు. మీరు శాంక్షన్ చేయించింది మేమే అంటే చెప్తా ఉన్నాము. శాంక్షన్ చేయించిన తర్వాత ఎందుకు శాంక్షన్ చేయించావు? ఎలక్షన్ ముందర నేను ఏదో అభివృద్ధి చేసినానని చెప్పేసి డోన్ ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ 6 నెలల ముందరనోను అభివృద్ధి చేస్తున్నానని చెప్పేసి ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశం. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఏవైతే 6 నెలల ముందర గవర్నమెంట్ మారే ముందర ఏవైతే శాంక్షన్ చేసిందో అవన్నిటిని మీరు పక్కకు పెట్టి మేమే అభివృద్ధి చేస్తున్నామన్నట్ల మీ గత 5 సంవత్సరాలు మీరు శాంక్షన్ చేయించుకున్నారు. కానీ మేము అలా కాదు.
మా నాయకుడు అలా కాదు, మా చంద్రబాబు నాయుడు అలా కాదు, మా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అలా కాదు. మీరు 5 సంవత్సరాలు అభివృద్ధి పేరుతో ప్రజలు మోసం చేయాలనే ఉద్దేశంతో అన్ని మధ్యలో ఆపేసిపోయినది మీరు. అవన్నిటినీ మా సూర్యప్రకాశ్ రెడ్డి గారు ప్రతి పెండింగ్ ఉన్న ప్రతి పనిని నిబద్ధతతో ప్రతి గ్రామంలో ఎక్కడైనా ప్రతి కూటమి ప్రభుత్వము ప్రతి పనిని దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఏదో సగం చేసినావు వెళ్ళిపోయినావు, కానీ ఆ సగం చేసిన తర్వాత మిగతా పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, సమయం పడుతుంది. వెంటనే మా గవర్నమెంట్ వచ్చి దాదాపు అంటే ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మీ వ్యవస్థల్ని, మీ గాడి తప్పిన వ్యవస్థల్ని ఈ లైన్లో పెట్టడానికే మా ప్రభుత్వానికి దాదాపు 1.5 సంవత్సరం పట్టింది. కావున ఈ 6 నెలల కాలంలో అభివృద్ధి పథకంలో మా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది అనే విషయం మీకు తెలియదా? మీరు వదిలిపెట్టినవన్నీ మేము పూర్తి చేస్తున్నామనేది మీకు తెలియదా? మీరు మాజీ మంత్రివర్యులు ఎక్కడ ఏదైతే స్టాప్ చేయించినావో నీ పనిని ఒకటన్నా పెండింగ్ పెట్టినావా? మా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ప్రతి పనిని దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. నువ్వు సుజాత సవంత్ అని చెప్పేసి అక్కడ నుంచి నీళ్లు తెచ్చి మధ్యలో ఆపినావు. దాన్ని కూడా 101 గ్రామాలకి నీరు వదలడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గుళ్ళని కూడా ప్రతి ఒక్క పని దగ్గరికి పోయి మా ఎమ్మెల్యే గారు సొంతంగా ప్రతి పనిని అన్నీ చూసుకొని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది, పూర్తి చేయగలడు కూడా. అవునా, నువ్వు ఎవరో కాంట్రాక్టర్ని పిలిచి ఏదో కమిషన్ మాట్లాడుతున్నావు అని చెప్పేసి నువ్వు దొంగ మాటలు మాట్లాడుతున్నావు. అట్లా కమిషన్ తీసుకునే వంశం కోట్ల వంశం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అంతా కన్నా కాదు. అవునా, మీరు ఒక్కసారి మాట్లాడే ముందు ఒకసారి మీరు మీ పరిస్థితి, మీరు గతంలో ఏం చేశారో, మీ దౌర్జన్య పాలన, మీ కబ్జా పాలన, మీ ఇసుక వ్యాపారము, మీ ప్యాకెట్ వ్యవహారాలు అన్నీ తెలుసు. కావున కబడ్దార్ ఇంకోసారి అట్లా కమిషన్ గురించి మాట్లాడే అర్హత బుగ్గనగానికి లేదు. అట్లా ఒకసారి అట్లా మాట్లాడొద్దని చెప్పేసి సభాముఖంగా నన్ను హెచ్చరిస్తూ, గతంలో ఏ పనులు పెండింగ్ పడకుండా నువ్వేమంటున్నావు, సూపర్ 6 పథకాలు అంటున్నావు. సూపర్ 6 పథకాలలో ప్రతి పథకం అమలైందని నీకు తెలియదా? నువ్వు ఫ్రీ గ్యాస్ 3 ప్రతి ఒక్కరికి సిలిండర్ 3 సిలిండర్లు బస్సు ఫ్రీ చేస్తున్నారా? కాబట్టి నువ్వు సూపర్ 6లో భాగం కాదా? ఇక్కడ మీరు రైతులకు అందరికీ మొన్ననే డబ్బులు 20,000 రూపాయలు వేసింది మీకు తెలియదా? అలాగే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, ఒక్క తట్ట సిమెంట్ రోడ్డు వేలా మేము కదా చేస్తూ ఉండేది మా కూటమి ప్రభుత్వం కదా. మన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీకు ఒక ప్రభుత్వం గతంలో ఎంత కబ్జా గురైందో అది ఒకసారి మీరు మనన చేసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరొకసారి కమిషన్ అనే పదము మీరు వాడొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు హెచ్చరించడం జరుగుతూ సేవలు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగు. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని ఇప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు మా నాయకుడు, ఈ నియోజకవర్గం ప్రజానాయకుడు, గౌరవ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీకందరికి తెలుసు, నిన్న మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి రాజారెడ్డి గారు ఏదో పాదయాత్ర అని చెప్పేసి తెలుగుదేశం పాలన పైన, ఎన్డీఏ కూటమి పాలన పైన, లోకల్గా స్థానిక పరిస్థితులపైన అనేక అసత్య ఆరోపణలు, అబద్ధాలు చెప్పి ప్రజలకు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెప్పి మరి ఆయన అజ్ఞానాన్ని, ఆయన రాజకీయ అవివేకాన్ని నిరూపించుకోవడం జరిగింది. నేను ఒకటే రాజారెడ్డి గారికి తెలియజేసేది ఏమంటే, అయ్యా నువ్వు పాదయాత్ర కాదు కదా, ఈ నియోజకవర్గంలో నువ్వు పొర్లు దండాలు చేస్తే కూడా నిన్ని మరొక తూరి ప్రజలు నమ్మరు, నీ పార్టీని నమ్మరు. నీ పార్టీ గొడ్డల పార్టీ, నీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న ఒక సైకో, ఒక నియంత, ఒక అవినీతి పరుడు, ఒక అవినీతి పార్టీలో నువ్వు ఉంటూ నువ్వు ఈరోజు పెద్ద ఏదో ఇక్కడ వచ్చి చిన్న పాదయాత్ర పేరు మీద డోన్ నియోజకవర్గ ప్రజల
అబద్ధాలు చెప్తే ఇక్కడ ప్రజలు ఎవరు అమాయకులు కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా నీ అంటిస్తున్నావు, మాకు అవినీతిని అంటగట్టాలని చూస్తున్నావు. నువ్వు దానికి ఆద్యుడవు ఈ నియోజకవర్గంలో. అసలు నువ్వు కాంట్రాక్టుల కోసమే మరి ఎన్నికల ముందు హడావుడిగా నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పేసి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎక్కడి నుంచో నువ్వు కాంట్రాక్టర్ను తీసుకొచ్చి నువ్వు చెప్పిన కాంట్రాక్టర్ ద్వారా నువ్వు కమిషన్లు తీసుకున్నావు, నువ్వు చేసినావు దీనికంతా. కానీ ఇది తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అంటగట్టాలని చూస్తే అది ప్రజలు ఎవరు నమ్మరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఇంకో మాట చెప్పినావు, ఈ దేవాలయాల కోసం 1,38,00,000 మ్యాచింగ్ గ్రాంట్ కోసము మా సొంతం ఇచ్చినామని చెప్తే ఇది ఎంత మాత్రము నమ్మాలా రాజారెడ్డి గారని మేము అడుగుతున్నాం. నువ్వు ఎప్పుడైనా ఈ 2 సంవత్సరాల్లో కానీ అంతకుముందు మంత్రి ఉన్నప్పుడు కానీ ఒక్క ప్రెస్ మీట్లో కానీ ఒక్క మీటింగ్లో కానీ నువ్వు ఈ ఈ నిర్మాణాల కోసము మేము సొంతంగా విరాళాలు ఇచ్చినామని ఎప్పుడైనా చెప్పినావా నిరూపించు, మేము ఛాలెంజ్ విసురుతున్నాము. నువ్వు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు 1,38,00,000 మేము సొంతం ఇచ్చినామని చెప్పేసి? ఎవరికి చెవులో క్యాలీఫ్లవర్ పూలు పెట్టాలని చూస్తున్నావా నువ్వు? నీకు ఇంకా మార్పు రాదా? నిన్ను ప్రజలు చీత్కరించినా, నిన్ను ఓడించినా ఇంకా నువ్వు మార్పు లేకుండా ఇంకా నువ్వు వచ్చి నాకే తెలుసు, నేనే మేధావిని, లేకపోతే నేనే స్వచ్ఛమైన వాడిని, ఇతరులు ఎవరు కూడా ప్రజాసేవకు పనికిరారు, ఎమ్మెల్యేకు పనికిరారు అన్న తీరులో నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి ఇది డోన్ ప్రజలు దీన్ని అంగీకరిస్తారా? అంగీకరించలే కదా నిన్ను ఓడించినది. మేము అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు మరి ఈ రకమైన ఆరోపణలు సూర్యప్రకాష్ రెడ్డి గారి పైన చేస్తే ఎవరం కూడా ఈ నియోజకవర్గంలో మరి ప్రజలు ఊరుకోరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి నువ్వు ఇంకా చాలా అబద్ధాలు మాట్లాడినావు నీ ప్రెస్ మీట్లో. నువ్వు ఇంత రాజకీయ అజ్ఞానివి, లేకపోతే ఇన్ని అబద్ధాలు మాట్లాడతావని ఇంతకుముందు ఎవరు అనుకోలేదు. నిన్న నీ ప్రెస్ మీట్ ద్వారానే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే తుళ్ళూరు మండలానికి ఒక్క మండలంలో రాజధాని పెడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అక్కడ పెట్టినాడా? అంటే సిఆర్డీఏ రాజధాని పరిధి నీకు తెలియదా? నువ్వు ఒక మాజీ మంత్రి ఉన్నావు కదా. సిఆర్డీఏ పరిధి 2 జిల్లాల పరిధిలో, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో సిఆర్డీఏ పరిధి కాదా? మరి నీ పార్టీ ఊసరవెల్లి కంటే, రంగులు మార్చే ఊసరవెల్లి కంటే అన్యాయంగా పోటీపడి ఈ రాజధాని పైన డ్రామాలు ఆడిన విషయాన్ని నువ్వు పక్కన పెట్టి ఈరోజు మావిగన్ అంటే మీరు కుంభకోణాలకు మీరు ప్రతిరూపం అయితే, అవినీతికి మీ పార్టీ ప్రతిరూపం అయితే, అవినీతికి మీ ప్రభుత్వం ప్రతిరూపం అయితే, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధికి ప్రతిరూపం, డెవలప్మెంట్కి ప్రతిరూపం, సంక్షేమానికి ప్రతిరూపం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమాన్ని మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు అందిస్తున్నామో నీ కళ్ళకు కనపడలేదా రాజారెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బూడిదే మిగిలిందా సూపర్ 6లో? నీ కుడి ఎడమలో ఉన్న నీ వాళ్ళని అడగయా? నీ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళకి అన్నదాత సుఖీభవ నిధులు పడలేవా? గత 3 విడతల్లో 20,000 రూపాయలు తీసుకోలేరా? నిన్న మళ్ళీ మొదటి విడత సుఖీభవ అందించి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు మరి రైతులకు మేమిస్తే మీరేం చేసినారు? మరి మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మేము మాట చెప్పిన ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేసినాం అధికారం వచ్చిన వెంబడే. మాట 3 నెలల ముందర చెప్పినాం కాబట్టి ఆ 3 నెలల బకాయిలు కూడా కలుపుకొని మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చినాం. ప్రతి నెలలో వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టినాం. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంది. లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారు, కూటమి ప్రభుత్వం తెచ్చింది. లోకేష్ బాబు గారు ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి, నీ గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధి కడతాం. రాజారెడ్డి గారు కూడా నువ్వు ఈ డోన్ నియోజకవర్గంలో నువ్వు ఈ పార్ట్ టైం పొలిటీషియన్ గా ఏదో స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి నీ డ్రామాలు ఇక్కడ చెల్లవు. నిన్ను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను రోజున
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కోట నుంచి గుండాలకి పాదయాత్రని ఆ పాదయాత్ర చేస్తున్న మన పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదండి. గుండాల దేవస్థానం మన పార్టీ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్ తీసుకొని మనం చెప్పడం జరిగింది. ఈ తొందరలో మనకి రెడీ చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఇందాక చెప్పారు మన రామకృష్ణ గారు, కేశవ అన్నగారు చెప్పారు, రవీంద్ర అన్న గారు చెప్పారు 10 నెలల లోపల గుడి పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఎంత మాత్రము మా పార్టీ పేరున కమిషన్ తీసుకుంటున్నామని చెప్పడం అది రాంగ్ ఇన్ఫర్మేషన్ మీది. ఒకవేళ మీకు ఏమైనా పాత లావాదేవీలు ఏమైనా ఉంటే కానీ మీరు మాట్లాడుకోండి. కానీ మేమైతే దాని నుంచి మా ఎమ్మెల్యే గారు కానీ మా టీడీపీ వ్యక్తులు కానీ మా నారా చంద్రబాబు నాయుడు కానీ మా కుటుంబ ప్రభుత్వం కానీ ఎటువంటి కమిషన్లు కానీ ఆశించే వాళ్ళు కాదండి. మీకు పాతవి లావాదేవీలు ఏమంటే అయినా దానికోసం మీరు పాదయాత్ర చేయడం జరిగింది. ఇందాక చెప్పారు రామకృష్ణ అన్న కోట్ల నుంచి కొన్నాళ్ళకి 1.5 కిలోమీటర్లండి పాదయాత్ర అంటే కాదండి. దూరం నుంచి లేండి 1 కిలోమీటర్ నుంచి చేయండి. అది మేము ఒప్పుకోవడమే పాదయాత్ర అనేది. 1.5 కిలోమీటర్ పోయి పాదయాత్ర అనేది ఎంతవరకు నిజమని చెప్పండి. కానీ మా పార్టీ ఏం చేసింది 2.5 సంవత్సరాలు చెప్పడం జరిగింది. మా పార్టీ చేసినది చెరువులు నింపినారు, తల్లికి వందనం ఇచ్చారు. ఇవన్నీ చేసినది మా కోట సూర్యప్రకాష్ రెడ్డి, మా ఎమ్మెల్యే గారు 4,000 పింఛను, సిలిండర్లు అందిస్తున్నారు. కానీ ఇటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. మాజీ మంత్రులు కమిషన్ గురించి మా పార్టీని వ్యతిరేకించకూడదు అని తెలియజేస్తున్నామండి.